దేశవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి ప్రమాదాలను అరికట్టడంతో పాటు యువతరంలో పెరుగుతున్నటువంటి వ్యసనాలను దూరం చేయాలనేటటువంటి ప్రధాన అజెండాతో ఇద్దరు బైకర్లు దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి అంటే హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై, మళ్ళీ చెన్నై స్వర్ణ చతుర్భుజి అనేటటువంటి 6000 కిలోమీటర్లు రైడ్ను నిర్వహించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువతరానికి ఆదర్శంగా నిలవడానికి ముందుకొచ్చారు నానబాల లావణ్య కుమార్, ఫణి రాజగోపాల్ కుమార్ నాయుడు. దేశవ్యాప్తంగా స్వర్ణభుజి యాత్రను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి హైదరాబాద్ రీచ్ అయ్యారు. ప్రధానంగా యువతరంలో ఉన్నటువంటి వివిధ రుగ్మతలను దూరం చేయాలనేటటువంటి మెసేజ్తో పాటు ఇందులో పవన్ కళ్యాణ్ గారి పట్ల ఇన్స్పైరబుల్ థాట్స్ ఉన్నాయి అనేటటువంటి అంశంతో ఇద్దరు బైకర్స్ ముందుకొచ్చారు. లావణ్య కుమార్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. ఫణి గోపాల్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. యా, లావణ్య గారు, అసలు ఈ థాట్ ఎట్లా జనరేట్ అయ్యింది? అంటే మీరు ఈ స్వర్ణభుజి యాత్రను నిర్వహించాలి, ఒక మెసేజ్ ఓరియంటెడ్గా ప్రయాణం చేయాలి అనేటటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? యాక్చువల్గా అందరికీ బైక్ రైడింగ్ అనేది ఒక ఇష్టం ఉంటుంది, కొంతమందికి అవసరం ఉంటుంది. ఈ బైక్ రైడింగ్లో మీకు రేసింగ్ ఉంటుంది, ఆఫ్ రోడింగ్ ఉంటుంది, టూరింగ్ ఉంటుంది. రేసింగ్ అంటే ఇంక కంప్లీట్గా స్పీడు ఆ డైనమిక్స్ మీద వర్క్ చేస్తుంది. ఆఫ్ రోడింగ్ అంటే ఇంకా మొత్తం కొండలు, తర్వాత వాటర్, కంప్లీట్గా రోడ్ లేని చోట మనం బైక్ని ఎలా వాడతాం. వెరస్ టూరింగ్ ఇస్ ద పర్పస్, అది మనకి కంప్లీట్గా మన సెల్ఫ్ ఎవల్యూషన్ కోసం, తర్వాత ఏదైనా మెసేజ్ మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నా కానీ టూరింగ్ అనే ఒక విండో ఆప్ట్ చేసుకోవచ్చు. సో మేము ఈ టూరింగ్ అనే ఫార్మాట్ ఎందుకు ఆప్ట్ చేసుకున్నాము అంటే, ఒక టైం లైన్ పెట్టుకొని దాదాపు ఒక 6000 కిలోమీటర్లు మాకున్న ఏజ్, మాది 45+ ఏజ్లో ఎంతవరకు ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెంటల్ ఎండ్యూరెన్స్ని మనం హ్యాండిల్ చేయగలుగుతామని అది హ్యాండిల్ చేస్తూ మా వెనకున్న యువతకి, తర్వాత మా జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఒక మెసేజ్ ఏదన్నా అందించగలిగితే బాగుంటుంది అనే థాట్తో ఈ మొత్తం ప్రయాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో ఫణి గారు, ఆయన ఆల్రెడీ ఎక్స్పర్ట్. సో ఇప్పటికే చాలా ఇటువంటి రైడ్స్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడైతే ఆయన గోల్డెన్ క్వార్టిలేటర్ అనే ఒక ఫార్మాట్ని తీసుకొచ్చారు. సో నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆయన టీంతో నేను కూడా జాయిన్ అయ్యాను. స్వర్ణభుజి అసలు ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి, భారతదేశం లోపల ఈ సర్కిల్ని ఎందుకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం? ఇది యాక్చువల్గా 2003 ప్రాజెక్ట్ అండి. ఇది మొత్తం ఇండియాలో ప్రధాన నగరాలని కలుపుతూ ఏర్పాటు చేసిన హైవే. ఇది మీరు ఇంతకుముందు చెప్పినట్టు అన్ని సిటీస్, మేజర్ సిటీస్ ఈ మొత్తం ఈ లైన్ ద్వారా కలుపుతూ దాదాపు యాక్చువల్ 2008లో ఫినిష్ అవ్వాలి, బట్ దెన్ 2013లో ఫినిష్ అయింది. సో దాదాపు 11 రాష్ట్రాల్లో ఈ మొత్తం రహదారి వెళ్తుంది. అండ్ దాదాపు ఒక 30 నుంచి 40 పట్టణాల ద్వారా మేము ఇప్పుడు ఈ జర్నీ మొత్తం అంతా చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ తర్వాత లేటెస్ట్గా భారత్మాల ప్రాజెక్ట్ అని చెప్పి జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో భాగంగా దాదాపు 550 డిస్ట్రిక్ట్స్ని ఇండియాలో మొత్తం కనెక్ట్ చేస్తూ 13,000 కిలోమీటర్ల రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అయితే మాత్రం ఇండియాలో లాంగెస్ట్ హైవే అండ్ వరల్డ్లో 5th లాంగెస్ట్ హైవే. సో ఇప్పటి వరకు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి ఇంత తక్కువ డ్యూరేషన్లో ఇన్ని వేల కిలోమీటర్లు ట్రావెల్ చేయడం అయితే బహుశా మాకున్న రికార్డ్ ప్రకారం మేము ట్రాక్ చేసామని అనుకుంటున్నాం. వెరీ గుడ్. యా, ఫణి రాజగోపాల్ గారు, ఎట్లా అంటే మీకు ఈ థాట్ జనరేట్ ఎట్లా అయ్యింది? ఈ లావణ్య గారు చెప్పినట్టుగా మనము ట్రావెలింగ్ చేసేది 3 రకాల ఫార్మాట్లో ఉంటుంది. ఒకటి, మీరు రేసింగ్కి వెళ్తారు ట్రాక్ మీద. 2, ఆఫ్ రోడింగ్, అగైన్ దాన్ని కూడా రేసింగ్కి వెళ్తారు. 3, మీ ప్లెజర్ కోసం యూ గో అరౌండ్ ఇండియా మొత్తం తిరగడానికి టూరింగ్ చేస్తారు. సో ఇవన్నీ మిక్స్ చేసుకుంటూ నాకు ఈ ఆఫ్ రోడింగ్ అనేది హైదరాబాద్లో నేను ట్రైన్ చేస్తూ ఉంటాను. కొంతమంది నాకు అడుగుతారు, నేను టూరింగ్ వెళ్ళాలనుకుంటున్నాను 300 కిలోమీటర్స్ పర్ డే, బట్ ఐ వాంట్ టు గో ఫర్ లైక్ ఒక 4000 కిలోమీటర్లు వెళ్ళాలి, ఏమవుతుంది? సో లేదు, నేను 5000 కిలోమీటర్లు పోవాలి. వాళ్ళ ఆలోచనలు అలా ఉన్నాయి. బట్ మేమేమనుకున్నామంటే, ఒకవేళ నేను అదే డిస్టెన్స్ని నేను కవర్ చేసేస్తే ముందే ఎంత టైంలో చేయగలను, నా ఏజ్ ప్రకారం నేను ఎంత టైంలో దాన్ని చేయగలను, ఏమేమి చూపించగలను వాళ్ళకి ఇన్ ద ఫ్యూచర్లో. సో దట్ వాళ్ళు సేఫ్గా రోజు కూడా ఒక 300 నుంచి 400 లేదా 500
సో ఆ అన్ని కిలోమీటర్లు వాళ్ళు జర్నీ చేసుకుంటూ ఆ జర్నీలో అందమైన ప్రదేశాలు, మన గవర్నమెంట్ టూరిజం సంబంధించిన ప్రదేశాలు, సో ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ ప్లస్ లోకల్ నాలెడ్జ్, అంటే ఎవరైతే మనం ఏ ప్రదేశాలు దాటుకుంటూ వెళ్తామో వాళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, సో ఇవన్నీ గమనించుకుంటూ దే కెన్ గో అరౌండ్. సో దాని నుంచి ఏమవుతుందంటే ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళు కేవలం మొబైల్లో చూసి అరే ఇక్కడ అలా ఉంటుంది ఇక్కడ అలా ఉంటుంది అనే ఫీలింగ్ లేకుండా, సో దే కెన్ ప్రాక్టికల్గా వాళ్ళు చూడొచ్చు మనం ఏమేం పోతున్నాం. సో ఆ అనుభూతి అనేది మనం మాటల్లో చెప్పలేంది, అది ప్రతి ఒక్కరికి అది ఆస్వాదిస్తేనే అది తెలుస్తుంది. సో అలా ఒక ఆలోచన వచ్చి దెన్ నేను మొట్టమొదటిగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ చేశాను. సో అది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్. సో యాజ్ అ ఫాస్టెస్ట్ రైడర్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో ప్రస్తుతానికి. బట్ నేను అందులో గమనించింది ఏంటంటే ఆ విధంగా వెళ్ళడం వల్ల నా స్ట్రెస్ లెవెల్ నేను ఎంతవరకు చేయగలను నా ఏజ్ ప్రకారం, అది నేను చూసుకున్నాను. వాట్ అదర్ థింగ్స్ ఐ కెన్ అబ్జర్వ్ ఈస్ లైక్ గమనించింది దాని లోపల నుంచి, మనము చాలామంది ట్రక్ డ్రైవర్లను తిట్టుకుంటాం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వాళ్ళు వేగంగా వస్తారు అది చేస్తారని. బట్ మనం యాక్చువల్గా మన దారిలో వెళ్తున్నంతవరకు దే విల్ నెవర్ కమ్ ఇన్ టు ఎనీ, మనం అసలు డిస్టర్బ్ చేయరు వాళ్ళు. మన ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉంటే దే విల్ కమ్ అండ్ హెల్ప్ అస్. సో ఇది మనకు రియాలిటీ. బట్ జనాల మైండ్లో ఏముంటుంది, అది అరే వాళ్ళు వస్తారు మనల్ని గుద్దేస్తారు, లేదా వాడు ఇలా చేస్తాడు అలా చేస్తాడు వాళ్ళ మైండ్లో ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా జరిగేది వేరు ఉంటుంది. సో అది జనాలకు వెళ్ళాలి. సో అది నా మెయిన్ మోటివ్. రెండు, చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే బైక్ కొనిచ్చేస్తారు, అది 2 లక్షలు అవ్వనండి, ₹1,00,000 అవ్వనండి, 40 లక్షలు అవ్వనండి, కానీ ఎవరు కూడా గేర్ కొనివ్వరు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ ద మెసేజ్ వీ వాంట్ టు గివ్ ఇట్ టు ద పీపుల్. మీరు 20 లక్షలు పెట్టి బండి కొన్నప్పుడు కేవలం 20,000 పెట్టి ఒక సేఫ్టీ గేర్, లేదా ఒక 40,000 పెట్టి ఇంక్లూడింగ్ షూస్, హెల్మెట్ అన్నీ వచ్చేస్తాయి దాని లోపల మీరు. సో దాంతోపాటు ఇంకొక 4,000 పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి పిల్లలకి, బండి ఎలా నడపాలి. మీరు చిన్నప్పుడు సైకిల్ నేర్పించేశారు, స్కూటర్ నేర్పించేశారు, బట్ గేరింగ్ వచ్చినప్పుడు బండి అనేది కొంచెం కంట్రోల్ కావాలి వాళ్ళకు. బ్రేకింగ్, థ్రోటిల్, వీటితో పాటు మనం ఫాస్ట్గా వెళ్ళినప్పుడు బండిని ఎలా కంట్రోల్ చేయగలం. ఎందుకంటే యువతరానికి స్పీడ్ లేనిదే వాళ్ళు ముందుకు పోరు. మీరు 30లో పోండి 40లో పోండి అంటే వాళ్ళు వెళ్ళరు. సో యువతరం ఆల్వేస్ కొంచెం వేగం పోతారు. ఆ వేగం వచ్చినప్పుడు వాళ్ళకు నియంత్రణ అనేది మనం వాళ్ళకి చెప్తే 100% దే విల్ బీ ఇన్ ద కంట్రోల్. వాళ్ళకి ఏం చేయాలి, చిన్న చిన్న ట్రైనింగ్స్ అనేవి చేయాలి. ఆ ట్రైనింగ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ వీఆర్ ప్రమోటింగ్. సో పేరెంట్స్ ప్లీజ్ బండి కొనిచ్చినప్పుడు వాళ్ళకి మంచి గేర్ ఇవ్వండి, హెల్మెట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, షూస్ ఇవ్వండి, దాంతోపాటు కొంచెం ట్రైనింగ్ కూడా ఇప్పించండి. మీకు ఎక్కువ ఖర్చు కాదు. మీరు ఎప్పుడు కూడా మీ జీవితంలో మీ పిల్లల గురించి బాధపడరు, ప్లస్ సంతోషపడతారు. ఎందుకంటే పిల్లలు వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని మీకు వ్యక్తపరుస్తారు. మేము మంచి ప్లేస్ వెళ్ళాలమ్మా, ఇదిగో చూడుమా మేము ఇక్కడ ఉన్నాము. సో ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు మీకు ధైర్యం వస్తుంది, అయ్యే మా బాబు పాప దే ఆర్ గుడ్. ఎందుకంటే ఈ రోజులో అబ్బాయికి అమ్మాయికి తేడా లేదు, అమ్మాయి నడుపుతోంది అబ్బాయి నడుపుతోంది. సో హైదరాబాద్లో వాళ్ళని మేము బైకర్నీస్ అంటాం, దే ఆర్ ఆల్సో కమింగ్ అండ్ దే వాంట్ టు గో ఫర్ టూరింగ్. సో ఆ విధంగా మెయిన్ పర్పస్ చేసుకుని వెళ్తాం. కానీ ఎంత స్పీడ్లో మనం వెళ్తాం అనే దాన్ని నియంత్రణ చేయకపోతే యాక్సిడెంట్స్ అవుతాయి. చాలామంది దాని గురించి అని చెప్పేసి పగలు రాత్రి మేము ట్రావెల్ చేసాము, పగలు రాత్రి. లావణ్య కుమార్ గారు, రీసెంట్లీ లాస్యా నందిత మన హైదరాబాద్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ 2008లో ప్రారంభించారు, 2008 నవంబర్ 14th రోజు ప్రారంభించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు 3,000 ప్రమాదాలు ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగాయి. 27 మంది సెలబ్రిటీలు చనిపోయారు. రోడ్ సేఫ్టీ మీరు ప్రధానంగా మెసేజ్తో ప్రయాణం చేశారని చెప్పారు. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు రోడ్ సేఫ్టీ అండ్ సెల్ఫ్ ప్రొటెక్షన్, డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి? ఇప్పుడు ఈ పర్టికులర్ 5 రోజుల జర్నీలో ఒక ఇంపార్టెంట్ రివిలేషన్ ఏంటంటే, ఇంతకుముందు పనిగా చెప్పినట్టు ట్రక్ డ్రైవర్లు, తర్వాత లాంగ్ డిస్టెన్స్ బస్ డ్రైవర్లు ద మోస్ట్ డిసిప్లైన్ పీపుల్. వాళ్ళ స్పీడ్ కానివ్వండి, వాళ్ళ వే కానివ్వండి, దే డోంట్ యాక్చువల్లీ ట్యాంపర్ అరౌండ్. వేరాజ్ ఎప్పుడు మాకు రాత్రి అయ్యే కొద్దీ వీఆర్ మోర్ హ్యాపీయర్. ఎందుకంటే రోడ్ ఈజ్ లిటరలీ సింపుల్ ఉంటుంది, క్లియర్ ఉంటుంది, అండ్ వీళ్ళంతా డిసిప్లైన్ ఉంటుంది. అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి వస్తారు కానీ మొత్తం యూ సీ లాట్ ఆఫ్ ప్రైవేట్ వెహికల్స్. అఫ్కోర్స్ ఇండియాలో ఒకప్పుడు ఈ రోడ్స్ అన్ని కూడా 100 కోట్ల పాపులేషన్ ఉన్నప్పుడు బిల్డ్ అయినవి, ఇప్పుడు 140 crores.
సో వెహికల్ డెన్సిటీ పెరిగింది, పాపులేషన్ పెరిగింది. పర్టికులర్గా ఈ ఔటర్ రింగ్ రోడ్ మీరు చెప్పిన ప్రమాదాలు చూస్తే అందులో ఈ ట్రక్కులు, ఈ బస్సులు, దానివల్ల జరిగిన ప్రమాదాలు పరిశీలించండి. అలాగే ఈ ప్రైవేట్ వెహికల్స్ చూడండి, మోస్ట్లీ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. ఎందుకు అంటే స్పీడ్. ఈ స్పీడ్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా బ్రేకింగ్ కొట్టామనుకోండి, ట్రాక్షన్ కంట్రోల్, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ABS రెండు యాక్చువల్గా వర్క్ అవ్వాలి. అండ్ వెహికల్ క్వాలిటీ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్లీ ఇండియన్స్ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే కిత్నా మిలేగా, అంటే మైలేజ్ కోసం చూస్తాము. అండ్ సేఫ్టీలో అక్కడ కొంచెం కార్ క్వాలిటీ పైన, బిల్డ్ క్వాలిటీ పైన కొంచెం కాంప్రమైజ్ అవుతాం. అండ్ దాని వలన కూడా ఇప్పుడు ఈ యాక్సిడెంటే తను నాకు తెలిసి మారుతి XX6 అనే మోడల్ వాడతాను. వేరే ఏదన్నా టాటా వెహికల్ కానీ, మహీంద్రా వెహికల్ కానీ ఒకవేళ వాడు ఉంటే ప్రాబబ్లీ సర్వైవ్ అయ్యే పాసిబిలిటీ మనం ఉండొచ్చేమో. అంటే ఐఎమ్ నాట్ నెగేటింగ్ ద పర్టికులర్ బ్రాండ్ హియర్, అండ్ ఐఎమ్ టాకింగ్ ద పాసిబిలిటీ. అండ్ దాంతో పాటు కూడా ఈ ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నవి కానీ వాడి ఉంటాయి. ఐ డోంట్ నో బెలూన్స్ ఎందుకు ఓపెన్ అవ్వలేదు, ఒకవేళ ఓపెన్ అయినా కానీ అది ఆమెకి ఎంతవరకు ఇంపాక్ట్ ప్రొటెక్ట్ చేయగలిగాయి, ఇవన్నీ కూడా కారణాలు ఉండొచ్చు. సో బేసిక్గా మనం ఏ వెహికల్ అయినా కానీ కొనే ముందు జాగ్రత్తగా ఇటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఉన్నవన్నీ ఒక లక్ష రూపాయలు ఎక్కువైనా కానీ కొనడం ఇంపార్టెంట్. ప్లస్ మీ వేగం పైన నియంత్రణ చాలా అవసరం. ఎందుకంటే మనం అనుకున్నట్టు వెహికల్స్ ఆగవు. అండ్ ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కానీ సెకండ్స్లో మన క్యాల్కులేషన్స్ అన్ని మిస్ఫైర్ అవుతాయి. పర్టికులర్లీ ఓఆర్ఆర్లో ఈ మొత్తం ఇంత స్పీడ్ పోయినప్పుడు ఒక విధమైన హైవే హిప్నాసిస్ అనే ఒక ఫార్మాట్లోకి వెళ్ళిపోతుంది మైండ్. అక్కడ మనకి వి అజ్యూమ్ ఎనీథింగ్ బట్ దెన్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో అది ప్రివెంట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలకు అవేర్నెస్ ఉండాలి. ఇట్లా హైవే మనం ఇట్లాంటి లాంగ్ డిస్టెన్సెస్ కానీ ఇట్లా స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు మనం ఆ హైవే హిప్నాసిస్కి గురవుతాము అనే అవగాహన లేకుండా మనం అయిపోద్దులే, చూసుకోవచ్చులే, నాకు ఏమీ కాదులే, ఆ కేర్లెస్ కొంచెం ఛాన్స్ తీసుకుంటాం చూడండి. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ మే లీడ్ టు బిగ్ ఇష్యూస్. పండిరాజ్ గోపాల్ గారు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లలో భారతదేశం రేషియో 13%. బట్ వెహికల్స్కి వచ్చేటల్లక మన దగ్గర 1% ఉన్నాయి. ఎందుకు యాక్సిడెంటల్ రేషియో ఇండియాలోనే ఎక్కువ ఉండడానికి గల కారణం ఏంటి? అది పబ్లిక్ ఫాల్టా, లేదు అంటేనంటే గవర్నెన్స్ ఫాల్టా? అకార్డింగ్ టు టెక్నాలజీ రోడ్ మెకానిజం డెవలప్ కావడం లేదంటారు. గవర్నమెంట్ తప్పని ఏమన్ను, ఎందుకంటే గవర్నమెంట్ దే హ్యావ్ వెంట్ ఫర్ ప్రాపర్ రూల్స్. లైక్ మనం ఇదే స్పీడ్లో వెళ్ళాలి, ఇలా లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ టర్న్ తిరగాలి, ఇండికేటర్ వేయాలి. సో దే హ్యావ్ డన్ ఇట్. బట్ అక్కడి నుంచి ప్రజలకు అవగాహన కల్పించడంలో జరిగే ఆ గ్యాప్ వల్ల చాలామందికి తెలియదు. ఇప్పుడు మీరు ఊర్ల నుంచి ఇప్పుడు హైవే వెళ్తున్నాము, చాలా ఊర్లు క్రాస్ చేస్తాం. ఆ క్రాస్ చేసేటప్పుడు హైవే డివైడర్ మధ్యలో ఉంటుంది. 6 లేన్, ఇక్కడ 3 లేన్లు, ఇక్కడ 3 లేన్లు. కానీ వాడు ఈ మూల నుంచి ఆ మూలకి క్రాస్ అవుతాడు. అక్కడేమైనా పోనీ రోడ్డు ఉందంటే రోడ్డు లేదు, పోనీ వాడికి అవగాహన లేదా అంటే అవగాహన ఉంది, ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాడికి బండి రాదు. బట్ వాడికి ఏంటంటే నేను త్వరగా వెళ్ళాలి, సో రోడ్డు వేసేసుకున్నాడు, చిన్న రోడ్డు. అది మేజర్ కారణం. 2, వాళ్ళకు ఎవరైతే వస్తారో రివర్స్ డైరెక్షన్లో చిన్న గ్యాప్స్లోంచి వాళ్ళు రివర్స్ డైరెక్షన్లో వస్తారు. దట్ ఈస్ అ మేజర్ రీజన్ లాట్ ఆఫ్ యాక్సిడెంట్స్ విల్ హ్యాపెన్. ఈవెన్ ట్రక్ డ్రైవర్స్ ఈ రోజుల్లో గవర్నమెంట్ చేసిన లాట్ ఆఫ్ ప్రమోషన్స్ నుంచి బండిని తీసుకెళ్ళి సైడ్లో పెట్టుకొని, లైక్ ట్రక్ లేబేస్ అంటాం మనం, ఆ బండిని తీసుకెళ్ళి పక్కన పెట్టుకొని సేఫ్గా ఉంటున్నారు. బట్ స్టిల్ కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు ఆ హైవే మీద ఆపుతారు. ఎవరైతే ఈ హైవే హిప్నోటిజంలో నడుపుతూ ఉంటారో బండిని, వాళ్ళు ఏం చేస్తారంటే రైట్ నుంచి ఓవర్టేక్ చేయకుండా లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయాలని చూస్తారు. ఆ స్పీడ్లో ఉన్నప్పుడు వాళ్ళకు బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది, కానీ దే వోంట్ టేక్ ఇన్ఫర్మేషన్. సో మనం నడుపుతూ ఉన్నాం, రోడ్ అంతా కనిపిస్తుంది, కానీ నేను అక్కడ సడన్గా లెఫ్ట్ సైడ్లో చూస్తే అక్కడ లారీ కనిపించింది. బ్రేక్ వేసే లోపలే ఆ మైండ్ అనేది ఆ హిప్నోటిజం నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. ఆ టైంలోనే యాక్సిడెంట్స్ అవుతాయి. మేజర్ యాక్సిడెంట్స్ కార్స్ అయ్యేది దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఈవెన్ ఎలాగో చెప్పినట్టు ఓఆర్ఆర్ మీద రీజన్ అడడానికి దట్ ఈస్ ద సెకండ్ రీజన్. ఇంకొకటి ఏంటంటే కార్లకు వచ్చినప్పుడు ఎవరో ఒకరు మాట్లాడతారు, వెనకాల సీట్లు ఉన్న వాళ్ళకి బాబు ముందు నుంచి డ్రైవర్కి చెప్పొచ్చు, బాబు ఒక కార్ బాటిల్ ఇవ్వు, వాటర్ బాటిల్. సో ఈ జస్ట్ గో ఫర్ టేకింగ్ దట్ బాటిల్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, బికాస్ డ్రైవర్ ఐస్ అక్కడ ఉండదు, హీ విల్ జస్ట్ గివ్ ఇట్ టు ద అదర్ పర్సన్. ఆ సెకండ్లోనే 2-3 కార్లు వచ్చేసి ఉండొచ్చు. మేబీ హీ ప్రెస్ దట్ యాక్సిలరేటర్ లిటిల్ మోర్ ఆఫ్ ఇట్. అది ఏమవుతుందంటే ఆ వైట్ కలర్ స్ట్రిప్స్ కూడా ఉంటాయి, దాని మీద కంట్రోల్ తప్పుతుంది మనం రైడ్ చేసేటప్పుడు. ఆ కంట్రోల్ తప్పిన తర్వాత బండిని మనం కంట్రోల్ చేయడానికి
అటు ఇటు తిప్పుతాము, ఆ టైంలో ఓవర్ స్టీరింగ్ అయినప్పుడు వెళ్ళిపోతుంది ఒక సైడ్కి, ఇంకా కంట్రోల్ చేయలేము దాన్ని. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఊర్ల నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ పబ్లిక్కి కంపల్సరీగా ఆ గ్రామ పంచాయతీ వాళ్ళకి మాత్రం వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్. గవర్నమెంట్ ఎలా అయితే మనము ప్రమోషన్స్ చేస్తామో అలాగే వాళ్ళకి కూడా ప్రమోషన్. దయచేసి మీరు రాంగ్ రూట్లో వెళ్ళకండి. ప్లస్ ఈ అంత పెద్ద నేషనల్ హైవేలో క్రాస్ చేయకండి. ఆ క్రాస్ చేసేది చూసుకొని క్రాస్ చేసినా బాగుంటుంది. వాళ్ళకి చూసుకొని క్రాస్ చేయరు. మనం జంతువులను ఎలా చూస్తామో వాటికి అవగాహన ఉండదు రోడ్డు గురించి, కానీ మనుషులకు ఉంటుంది. బట్ స్టిల్ దే గో అక్రాస్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఈ ప్రమోషన్ అనేది విలేజ్ లెవెల్లో చేస్తే 100% ఆ హైవే మీద యాక్సిడెంట్స్ అన్నీ మొత్తం తగ్గిపోతాయి. నైట్ డ్రైవింగ్లో లవణ్య గారు చెప్పినట్టు చాలా తక్కువ ట్రాఫిక్ ఉంటుంది. అస్సలు మీరు చూడండి రేషియోస్ ఆన్ ద నైట్, ఎక్సెప్ట్ ద 4-wheeler వెళ్ళి ఎక్కడో సైడ్లో ఆగి ఉన్న లారీని గుద్దుకోవడం యాక్సిడెంట్ చూశారు, కానీ ఎప్పుడు కూడా ఒక లారీ వెళ్ళి ఇంకొక లారీని గుద్దిందని ఇది ఎక్కడే రాదు. అసలు ఎప్పుడు కూడా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఎందుకంటే దే ప్రాపర్లీ గో ఆన్ డిసిప్లిన్. మనం లాస్ట్ లైన్లో ఉంటే అలాగే వెళ్తూ ఉంటారు. ఓన్లీ వెనకాల వచ్చే కారు చాలా స్పీడ్లో వచ్చి వాళ్ళకి లెఫ్ట్లో ఉన్న దాన్ని గుద్దేసి అక్కడ యాక్సిడెంట్ అవ్వడం తప్పితే రైట్ సైడ్లో వెళ్ళినప్పుడు ఏ కార్కి యాక్సిడెంట్ అవ్వదు. 2, కారుకున్న టైర్ల ప్రెషర్ ప్రాపర్గా వాళ్ళకు అవగాహన ఉండదు. సో కొత్తగా వచ్చిన వెహికల్స్ కానీ టీపీఎంఎస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు అవగాహన వస్తుంది, కానీ పాత వెహికల్స్ ఎవరు కూడా టైర్లో ఉన్న ప్రెషర్ మెయింటైన్ చేయరు. ఆ టైర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తే ఎప్పుడు కూడా పంక్చర్ అనేది అవ్వదు. రోడ్డు మీద పంక్చర్ అయినా ఇట్ విల్ బి ఎట్ సర్టెన్ పార్ట్ ఇట్ విల్ బి దేర్. ఆ ఇమీడియట్ మూమెంట్ నుంచి బండి స్టీరింగ్ ఇట్ గోస్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అప్పుడు దే విల్ గో ఫ్రమ్ 1 lane యువతల నుంచి అవతలకి వెళ్ళి యాక్సిడెంట్ అయిన హైవేస్ మీద మ్యాక్సిమం అలాగే చూస్తాం. ఇక్కడ నుంచి ఆ టైర్ పంక్చర్ అవతలు వెళ్ళి వేరే నార్మల్గా వెళ్ళే కార్ని గుద్దేస్తారు వాళ్ళు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో టైర్ ప్రెషర్ మెయింటైన్ చేస్తే ఆ పంక్చర్స్ అనేది అవ్వదు. సో చాలా సేఫ్గా అయిపోతుంది. బైక్ కూడా అలాగే చాలామంది అన్నీ చేస్తారు, అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మెకానికల్ పార్ట్స్ ఫిట్ చేస్తారు, లైట్స్ ఫిట్ చేస్తారు, ఎవ్రీథింగ్ దే డూ ఇట్. బట్ టైర్ దగ్గర ఆ గాలి అనే దగ్గర వచ్చేరాగానే పర్లేదు నేను కొట్టించేసుకున్నాను ఆ విధంగా రాకూడదు. వాళ్ళు చూసుకోవాలి ప్రతిసారి, ఎందుకంటే ఇట్స్ మ్యాండేటరీ దట్ 1000 kilometerలకి ఒక్కసారన్నా గాలి చెక్ చేసుకోవాలి. మినిమం ఐ సజెస్ట్ దట్ 500 kilometers నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు 500 kilometers ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా టీ తాగుతారు కదా, ఒక 10 నిమిషాలు ఆగుతారు, టైర్ కూడా మంచి చల్లగా అవుతుంది, చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉందా. మీరు మ్యానుఫ్యాక్చరర్ మనకి మెన్షన్ చేస్తాడు 29, 30, 35, అంతేగాని వాడు 30 పెట్టాడని చెప్పి ఇప్పుడు మన టైర్ షాపుల దగ్గర పెడితే 40 వేసేస్తాడు. ఆ 40 అనేది చాలా డేంజర్. పీపుల్ డజంట్ నో దట్. ఈ అవేర్నెస్, చిన్న అవేర్నెస్ వీ వాంట్ టు గివ్ ఇట్ టు ద పీపుల్. దాని నుంచి మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ప్రాపర్గా టైర్ మేనేజ్ చేసుకున్నారు, సో మీరు హ్యాపీగా కూర్చున్నారు, హ్యాపీగా రైడ్ చేస్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే ఎక్కువ గాలి కొడితే ఆ స్ట్రిప్స్ నుంచి వెళ్ళినప్పుడు మీ బ్యాక్ బోన్ ఇష్యూస్ వస్తాయి. చాలామంది అంటారు అయ్యో నాకు ఈరోజు 400 kilometers రైడ్ చేశాను, అబ్బా నడుము నొప్పి వస్తుంది. అది రీజన్ ఏంటంటే గాలి, అగైన్ టైర్లో ఉన్న గాలి. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ రీజన్. సెకండ్, చాలామంది హ్యాండిల్ బార్ని గట్టిగా పట్టుకుని రైడ్ చేస్తారు, అలా పట్టుకోకూడదు. సో యూ హ్యావ్ టు బీ నార్మల్ ఆన్ దట్. సో ఈ చిన్న మనము ప్రతి ఒక చిన్న బాబు ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి జస్ట్ పాస్ అయ్యి కాలేజ్కి వెళ్తున్నాడు, తనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చెబితే సో హీ విల్ డూ ఇట్ ప్రాపర్లీ. మనకు ఆ ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వనప్పుడు ఏం చేస్తాం, బండి ఇచ్చేస్తాం చేతికి. సో వాడు వెళ్ళి గుద్దుకొని వస్తాడు, అరే దెబ్బ తగిలేదు మా వాడికి, అరే బండి తీసి 4 రోజులు ఇంట్లో పెట్టరా. వాడు ఆగుతాడా, ఆగడు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతాడు. సో మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఫ్రీగా ట్రైన్ కూడా చేస్తాం సార్ ఇక్కడ హైదరాబాద్లో. సో ప్లీజ్ ఎవరైతే పేరెంట్స్ ఇట్లా ఇంటర్మీడియట్ అయిపోయి ఏజ్ వచ్చి వాళ్ళకు గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళకి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తుందో, ప్లీజ్ వాళ్ళని సండే రోజు మా దగ్గర పంపించండి. సో వీ హ్యావ్ 3-4 venues, విల్ ట్రైన్ దెమ్ ప్రాపర్లీ. మీరు మా దగ్గరికి వచ్చి ఫ్రీగా నేర్చుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, నలుగురిని సేఫ్గా ఉంచండి. మీరు ఇబ్బంది పడతారు, వేరే వాళ్ళని ఇబ్బంది పడతారు. సో రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషల్లీ ఇంకోటి అమ్మాయిలకి వీఆర్ ఆల్సో డూయింగ్ ద పార్ట్ ఆఫ్ ఇట్. అలాగే WOW పీపుల్ లైక్ వీల్ అండ్ ఉమెన్ బైకర్స్, బైకర్నీ గ్రూప్, వీళ్ళు కూడా ఉన్నారు, వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు. సో మీరు అడగండి పేరెంట్స్, ప్లీజ్ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయకండి బండ్ల గురించి వాటి గురించి. కాకపోతే వాళ్ళకి అవగాహన కల్పించండి, ప్లస్ ట్రైనింగ్ ఇప్పించండి. దాని నుంచి 100% దే విల్ బి సేఫ్ అండ్ గో హెడ్ ఇన్ టు ద ఫ్యూచర్. రాజగోపాల్ గారు, లవణ్య కుమార్ గారు, భారతదేశంలో స్టాండర్డ్ స్పీడ్ లిమిట్ అనేటటువంటిది ప్రభుత్వం ప్రిస్క్రైబ్ చేసి వాటికి విరుద్ధంగా చాలా వరకు ఇప్పుడు ఇండియాలో అందుబాటులో ఉన్నటువంటివి 700 బ్రాండ్స్ బైకులు, అవి ఎగనెస్ట్ టు స్పీడ్ లిమిట్స్ దానికి ఉన్నాయి. మరి ఎట్లా అంటే దాన్ని కౌంటర్ చేయడం ఎట్లా అంటే మన రోడ్స్ పర్మిట్ చేసేటివి per hour 60 kilometers,
కానీ బైక్స్ కెన్ రన్ 240 కిలోమీటర్స్. ఎట్లా కంట్రోల్ చేయాలి? ఇక్కడ డ్రైవింగ్కి రైడింగ్కి ఒక బేసిక్ డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. ఎవరైనా కానీ బైక్ నడిపితే వాళ్ళు డ్రైవరే. రైడర్ అనేవాడు ఫుల్ సేఫ్టీ గేర్ ఉండి ఎవరైతే డ్రైవ్ వాళ్ళని రైడర్ అంటారు. అండ్ రైడర్స్ కానీ మీరు చూస్తే వాళ్ళ దగ్గర అన్ని హై డిస్ప్లేస్మెంట్ వెహికల్స్ ఉంటాయి. అంటే పవర్ఫుల్ ఇంజన్ వేర్ ద టార్క్ ఈజ్ వెరీ హై, ఇంజన్ కెపాసిటీ ఇస్ వెరీ హై. మీరు అన్నట్టు ఇట్ కెన్ రియలీ టచ్ 200 కిలోమీటర్స్ ఇన్ 4-5 seconds. అట్లాంటి వెహికల్స్ కూడా ఉంటాయి. సాయిధరం ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కూడా మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రిసైజ్లీ. కాకపోతే అతని బైక్ కాస్ట్ అరౌండ్ 18 lakhs సంథింగ్. ట్రయంఫ్ వెహికల్ అది 18 lakhs. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇప్పుడు ఆ థ్రాటిల్ ఎప్పుడు ఇవ్వాలి అనే అవగాహన రైడర్కి డ్రైవర్కి దర్ ఇస్ అ డిఫరెన్స్ అండి. మామూలుగా థ్రాటిల్ ఎప్పుడు ఇస్తాము అంటే రోడ్ కనుక ఓపెన్గా ఉందనుకోండి అప్పుడు మనం థ్రాటిల్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే మనం ఒక 120-130 వరకు టచ్ చేసినా కానీ బికాజ్ యువర్ రోడ్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. అంటే ఓపెన్ రోడ్ అంటే మీకు దాదాపు ఒక 700 మీటర్లు కంప్లీట్గా ఏమీ వెహికల్స్ లేకుండా రూట్ ఈజ్ అబ్సల్యూట్లీ క్లియర్ ఉండడం. మీరు సిటీ మధ్యలోకి వచ్చి ఇటు అటు వెహికల్స్ మధ్యలో ఆ థ్రాటిల్ ఇస్తూ అంటే మనం ఇది ఫన్ కోసము థ్రిల్ కోసము చేస్తారు చూడండి. దెన్ ఆబ్వియస్లీ మన రోడ్స్ ఈ డెన్సిటీ ఆఫ్ ద వెహికల్స్ మన పాపులేషన్కి ఈ వెహికల్స్ అటువంటి ఫీట్స్కి సరిపోవు. విచ్ కంప్లీట్లీ నాట్ ఎంటర్టైన్ అట్ ఆల్. అందుకు మీరు ఒకవేళ పవర్ఫుల్ వెహికల్స్ ఉన్నా కానీ పర్టికులర్లీ అవన్నీ నంబర్ ఆఫ్ సచ్ వెహికల్స్ విల్ బి వెరీ లెస్. ఇప్పుడైతే చాలా ఎక్కువ వస్తున్నాయి అనుకోండి. ఎందుకంటే 40+ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ పర్చేసింగ్ ఆల్ ద బిగ్గర్ బైక్స్. కాబట్టి ఇప్పుడు ఇటువంటి ఎవరైతే హై డిస్ప్లేస్మెంట్ వెహికల్స్ కొనుక్కుంటున్నారో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా ఏదన్నా ఒక అవేర్నెస్ సెషన్స్ కానీ మన ఫనీ గారు చెప్పినట్టు కొంచెం కేర్ఫుల్గా వాళ్ళని ట్రైన్ చేయగలిగితే ఐ థింక్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒకటి ఇప్పుడు మనకి కార్లు కూడా 2 కోట్లు 3 కోట్ల కార్లు ఐ మీన్ మనకి చాలాసార్లు వీడియోలో చూస్తుంటాం. ఇది మన ఆస్టన్ మార్టిన్ కార్లు మన స్పీడ్ బ్రేకర్లు కూడా ఎక్కలేవు. కొంతమంది ప్రెస్టీజ్ కోసం మెయింటైన్ చేస్తారు కానీ డజన్ మీన్ దట్ దే యాక్చువల్లీ యూజ్ ద ఎంటైర్ పవర్ ఆఫ్ ద వెహికల్ టు ద మ్యాక్సిమం లిమిట్. అది జరగదండి. కాకపోతే మనం అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఈ థ్రాట్లింగ్, ఈ విదిన్ ద సిటీ ఈ మొత్తం రేస్ టైప్లో డ్రైవ్ చేయడం అనేది దీన్ని చాలా వరకు తగ్గించాలి. బేసిక్గా ఒక సింపుల్ లైన్లో చెప్పాలి అంటే ఒక డ్రైవర్ అనేవాడికి బండి వెహికల్ ఎప్పుడు తగ్గించాలో తెలిస్తే డ్రైవర్ అయిపోవచ్చు. కానీ రైడర్ అవ్వాలంటే మాత్రం థ్రాటిల్ ఎప్పుడు ఇవ్వాలి, వేగం ఎప్పుడు పెంచాలి అనే అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే రైడర్ అవ్వగలరు. దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎందుకంటే ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చిందనుకోండి, నాకు యాక్సిలరేషన్ ఉంది కదా అని చెప్పి లాగేసాను అనుకోండి, అదే ఇట్ లీడ్ టు అన్నెసెసరీ యాక్సిడెంట్స్ ఉన్న వాళ్ళు. మోర్ ఓవర్ ఈ చిన్న ఇంజన్ కెపాసిటీ ఉన్న వెహికల్స్ చూడండి, 100 cc 150 cc ఈ వెహికల్ కెపాసిటీ అంటే లెస్ దాన్ 1 lakh ఆ ప్రైస్ బ్రాకెట్లో వచ్చే మన బైక్స్కి ఈ సేఫ్టీ ఫీచర్స్ చాలా తక్కువ ఉంటాయండి. ABS కానివ్వండి, ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, ఇవన్నీ రావు. ఒకసారి అంత స్పీడ్లో మనం బ్రేక్ కొట్టితే కంట్రోల్ కావాలి, ఖచ్చితంగా స్కిడ్ అవుతుంది అండి. దట్ విల్ లీడ్ టు యాక్సిడెంట్స్ నాట్. వేరే ఇప్పుడు ఈ పవర్ఫుల్ బైక్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ సేఫ్టీ ఫీచర్స్ వస్తాయి. నేను మొన్న వెళ్ళేటప్పుడు ఉదయపూర్లో ఐ వాజ్ యాక్చువల్లీ క్రూజింగ్ అట్ 100. సడన్గా లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ నుంచి ఒక లోకల్ సిటీ వెహికల్ లోపలికి వచ్చింది. ఐ కుడ్ స్టాప్ ఇట్ I could reduce the speed to 20 in exactly 5 seconds. ట్రాక్షన్ ఏమీ కాకుండా నీట్గా ABS నీట్గా కిక్ ఆన్ అయింది, తర్వాత ట్రాక్షన్ కంట్రోల్ కిక్ ఇన్ అయింది. నేను ఆపను కూడా ఆపలేదు, నీట్ సైడ్ తీసుకొని నా బట్టి నేను మూవ్ అయిపోయాను. దట్ ఇస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ ది హయ్యర్ డిస్ప్లేస్మెంట్ వెహికల్స్ ఆర్ పవర్ఫుల్ వెహికల్స్. ఒక విధంగా చూస్తే మీరు కరెక్ట్గా వాడుకుంటే ఆ పవర్ని యూ విల్ రియలీ ఎంజాయ్ ద వెహికల్. అలా కాకుండా మనం ఇష్ట ప్రకారం వాడితే ఐ థింక్ దట్ యూ కెనాట్ కంట్రోల్ అండి. రాజగోపాల్ గారు, మీరు ఇంతకుముందు ఆన్సర్లో ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ వ్యూవర్స్కి ఇచ్చారు. తల్లిదండ్రులు ఎవరన్నా యూత్కు కొత్త బైక్ ఎక్కిస్తుంటే మా దగ్గరికి ట్రైనింగ్కు పంపించండి అని చెప్పారు. వాట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ యూ విల్ గివ్ అండ్ వాట్ ఆర్ ద టిప్స్ యూ ఆర్ గివింగ్ ఇన్ ద ట్రైనింగ్? ఎవరు కాంటాక్ట్ కావాలి మిమ్మల్ని? ప్రతి ఒక్కరా, లేదు అంటేనంటే అంబిషన్తో డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారా, ప్రొఫెషనల్గా డ్రైవింగ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరు? ఇందులో 2 రకాలండి. ఒకటి ఎవరైతే ఎప్పుడు బండి నడపలేదు, ఓన్లీ నేను సైకిల్ నడిపాను, బట్ స్కూటర్ కొంతవరకు వచ్చు, బట్ గేర్ సైకిల్ నేను ఎప్పుడు నడపలేదు, వాళ్ళకి అవగాహన కల్పిస్తాం. బండి ఎలా నడుపుతాము, ఎంత స్పీడ్లో వెళ్ళాలి, బ్రేకింగ్ ఎలా చేయాలి. దాంతోపాటు దెన్ అకాడమీస్ లైక్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. లెవెల్ 1లో బేసిక్ బండి మనం ఎలా పట్టుకోవాలి, క్లచ్ ఎలా యూజ్ చేయాలి, బ్రేకింగ్ ఎన్ని ఫింగర్స్, మనం ఏం చేస్తాం అందరికీ 4 ఫింగర్స్ వాడతారు, అలా కాకుండా సో దే హ్యావ్ టు లెర్న్ ద టెక్నిక్స్ 1 finger 2 fingers మ్యాక్సిమం. అలా కాకుండా మనము ఈ మొత్తం పట్టుకుంటే స్పీడ్గా వెళ్ళినప్పుడు బ్రేక్ వేసినప్పుడు ఈ వేలు వచ్చేస్తుంది. సో మీకు హ్యాండిల్ బార్ కంట్రోల్ అవ్వదు. సో మనం ఈ 3 వేలతో పట్టుకున్నప్పుడు మాత్రం ఇది వదలడానికి ఉండదు.
సో అలా కొన్ని కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ వాళ్ళకు బేసిక్ హౌ టు సాడిల్. ఇంకోటి ఏంటంటే ఎస్పెషలీ మనము టర్మాక్ వెళ్ళినప్పుడు వీ ఎంకరేజ్ దెమ్ ఫస్ట్ టు లెర్న్ ద బేసిక్ బ్రేకింగ్ థ్రోటిల్. ఇది అయిపోయిన తర్వాత దెన్ వీల్ ఆస్క్ ఏంటంటే బాడీ పోస్చర్స్. మనము నడిపేటప్పుడు చేతులు ఇలా చాలామంది ఇలా పెట్టి నడుపుతూ ఉంటారు. ఇలా పెట్టి నడిపినప్పుడు మనం హ్యాండిల్ బార్ని మనం మూవ్ చేయలేం. సో యూ హ్యావ్ టు ఓపెన్ దట్ సో దట్ మీరు హ్యాండిల్ బార్ని ఈజీగా మూవ్ చేయడానికి ఉంటుంది. ప్లస్ మీ బ్యాక్ని ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంచాలి. అలా బ్యాక్ స్ట్రైట్ ఉంచి చాలామంది చూస్తారు మీరు సిటీలో ఇలా నడుపుతూ ఉంటారు. ఎస్, దీనివల్ల ఏమవుతుందంటే నడుము నొప్పి వచ్చేస్తుంది వాళ్ళకి. చాలా వరకు మనం ఆ జంప్ ఇలా దూకుతూ ఉంటాం. మన రోడ్లు ఎప్పుడు కూడా ప్లెయిన్ ఉండవు, చాలా గుంతల్లోంచి వెళ్తాం. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ స్ట్రైట్ మనకి ఎప్పుడు కూడా బ్యాక్ పెయిన్ రాదు. సో నెక్స్ట్ మనము కాళ్ళు ఫుట్ పెగ్ ఉంటుంది. అందరు ఎక్కడ పెడతారంటే ఫుట్ పెగ్ ఇలా పెడతారు, ఇలా. దిస్ ఈజ్ ద రాంగ్ రైట్. 100% మనం ట్రైనింగ్లో చెప్పినా కూడా వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సైకిల్ తొక్కి లేదా స్కూటర్ నడిపి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇట్ హ్యాస్ టు బీ ఆన్ ద ఫుట్బాల్. మనకి ఇది ఫుట్ పెగ్ అన్నప్పుడు ఫుట్బాల్ మీద ఉండాలి. సో ఇది బేసిక్స్ వాళ్ళకి నేర్పించిన తర్వాత దెన్ విల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ మోర్ ఫాస్టర్. లేకిన్ దాన్ని ఏమంటారు, మనం ట్రాక్లోకి తీసుకెళ్తాం. ఇక్కడ మన లియోనియల్ ఒక ట్రాక్ ఉంది, హాసన్ గోకార్టింగ్ ఒక ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ ఏంటంటే క్లోజ్డ్ సర్క్యూట్ కాబట్టి సో దే కెన్ డూ హౌ మచ్ ఫాస్టర్ దే కెన్. అక్కడ వాళ్ళందరూ మోటోజీపీ స్టైల్లో దే విల్ టీచ్ యూ హౌ టు డూ ఇట్. అది ఎక్స్పీరియన్స్. మీరు అన్నారు చూడండి, ఎవరైతే కెరియర్ని పెంచుకోవాలనుకుంటున్నారో టువర్డ్స్ మోటార్ స్పోర్ట్స్ వైపు వాళ్ళకి అది చేయడానికి ఉంటుంది. మనం సిటీలో నడపడానికి మాత్రం బేసిక్స్ ఇప్పుడు మీకు చెప్పినవి సరిపోతాయి. లేదండి, మేము చేసేది ఫ్రీ ఆఫ్ సర్వీస్. కానీ మీరు ట్రాక్ రేసింగ్కి వెళ్ళి నేర్చుకునేటప్పుడు మాత్రం వాళ్ళు ప్రతి వారం వాళ్ళు ఒక మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో మాడ్యూల్స్ ఉంటాయి. మన హైదరాబాద్లో అన్నిటికంటే తక్కువ, కేవలం 2,000 రూపాయలు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అలా 3 లెవెల్స్ కంప్లీట్ చేస్తే 6,000 రూపాయలు అయిపోతుంది. అదే మనం మద్రాస్ సర్క్యూట్ కానీ బుద్ధ్ ఇంటర్నేషనల్ ఢిల్లీకి వెళ్తే అక్కడ మినిమం ఛార్జెస్ వచ్చేసి 30,000 ఉంటాయి. సో ఆ బుద్ధ్ ఇంటర్నేషనల్ అయితే 60,000 మినిమం ఛార్జెస్. బట్ అక్కడ వచ్చి చెప్పేవాళ్ళు కూడా కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ వాళ్ళు వస్తారు. సో ఇంటర్నేషనల్ మీరు అన్నారు కదా పెద్ద బైక్స్ వస్తారు వాళ్ళు ఎలా. సో దుకాటి బైక్స్, BMW బైక్స్, ఇలా పెద్ద పెద్ద బ్రాండ్ ఏవైతే ఉన్నాయో పెద్ద సీసీ వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి నేర్చుకుంటారు. సో ఇప్పుడు మీరు ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు, మన హీరో గారు యాక్సిడెంట్ అయింది. సో అలాంటి వాళ్ళకు కూడా నేను చిన్న ఏంటంటే వాళ్ళు దే నో లైక్ హౌ టు రైడ్ అండ్ ఆల్. కొంచెం వాళ్ళు కూడా ఆ పెద్ద స్కూల్స్కి వెళ్ళి నేర్చుకుని ఉంటే ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వాళ్ళ బండిని కంట్రోల్ చేసుకునేవాళ్ళు హ్యాపీగా. సో ఎప్పుడు కూడా ఆ ఇబ్బంది అనేది వచ్చేది కాదు. సో కొంచెం అవగాహన అనేది పెరిగింది. మన నాగ చైతన్య గారు, సో వీళ్ళందరూ ఏంటంటే దే గో వెళ్ళి అక్కడ వెళ్ళి నేర్చుకుంటారు బండ్లు. సో ఎలా నడపాలి, ఎలా చేయాలి అని. సో ఆయనకి ఏంటంటే ఇంకా ఈ హ్యాజ్ ఏ రేసింగ్ టీమ్ అండ్ ఆల్. ఆయన ఆఫ్ రోడింగ్ కూడా చాలా బాగా చేస్తారు. సో ఇట్లా. సో ఇంకా ఆఫ్ రోడింగ్కి వస్తే మొత్తం డిఫరెంట్ సినారియో అయిపోతుంది. మనం మట్టి రోడ్లు పోగానే ప్రతి ఒక్కరు భయపడతారు, అయ్యో రోడ్డు లేదు జారిపోతాము అన్నట్టుగా. అక్కడ ఏమీ లేకపోయినా మనం ముందే హ్యాండిల్ బార్ ఊపేసుకొని పడిపోతాం కింద. సో దానికి మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మన బాడీ పోస్చర్స్కి ఎలా మెయింటైన్ చేసుకోవాలి. కానీ మనం మట్టిలో వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా నుంచోని నడపాలి, కూర్చొని నడపకూడదు. కూర్చొని నడిపితే మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు కూడా సరిగ్గా ఉండదు, ఊగుతూ ఉంటుంది. ఆ నుంచున్నప్పుడు ఏమవుతుందంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాగా ఉంటుంది. సో మనిషి అనేవాడు హ్యాపీగా ముందుకు వెళ్తారు. మన విజన్ అనేది కూడా చాలా దూరం వెళ్తుంది. ఎంత దూరం మనం చూడగలిగితే అంత దూరం మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది. సో వీ కెన్ స్టోర్ ఇట్. సో ఏదైనా అబ్స్టకిల్ ఉందంటే ముందే దాన్ని మనం చూసేస్తాం. ఇక్కడ వచ్చినంత వరకు చూడకూడదు. ఇక్కడ వచ్చి అయ్యో ఇక్కడ ఉందా అన్నప్పుడు బ్రేక్ వేస్తాము. ఆ బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అవుతుంది, మనం పడతాం. అదే అక్కడ చూసాను, అరే అబ్స్టకిల్ ఉంది అని తప్పించుకొని నేను వెళ్ళిపోతాను, లేదు దానిపై నుంచి దూకి వెళ్తాను. సో ఏదైనా చేయగలను నాకు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. అదే నేను అటు ఇటు చూడకుండా కింద చూసుకుంటూ వెళ్ళి సడన్గా అది వచ్చినప్పుడు నేను ఏం చేయలేను దానికి. సో ఇలా ఒకటి. దీంతోపాటు రేసింగ్ చేయడానికి ఇంకొక ప్రో ఏస్ అకాడమీ అని ఉన్నారు, సాయి గిరిధర్ గారు. ఆయన ఎంకరేజ్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్లో. సో ఆయన కూడా ఏమన్నారంటే మంచిగా ఎవరైనా ఈ ఆఫ్ రోడ్ వైపు రేసింగ్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం అన్నారు. సో ఇన్ కేస్ ఎవరైనా అలా ఇంట్రెస్ట్ ఉండి బాగా బైక్స్ వైపు ఉండి మీ దగ్గర బైక్ ఉంది మేము చేయాలనుకుంటున్నామంటే మీరు అప్రోచ్ అవ్వండి, సో దట్ హీ కెన్ హెల్ప్ యూ ఆన్ దట్. సో ఇంకా మజ్దయార్ గారు కూడా ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ టెరిటరీ ఇన్ షామీర్పేట్లో ఉంది ఆయన. సో ఆయన కూడా చేస్తారు. ఇప్పుడు నా ఓన్ ట్రాక్ ఉంది ఎల్క్యూబ్ అడ్వెంచర్ అని చెప్పేసి మన మల్కాపూర్ దగ్గర. సో వీ ట్రైన్ ద పీపుల్. అందులో ఏంటంటే కమర్షియల్స్ వెరీ చిన్నగా ఉంటాయి. మేము కమర్షియల్ అందరిలాగా 5,000 పెట్టండి అలా కాదు.
రూపీస్. దాంట్లో మేము మీకు బ్రేక్ఫాస్ట్ ఇస్తాము ప్లస్ ట్రైనింగ్ ఇస్తాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు బండి నడపాలి, వేరే వాళ్ళకి నేర్పించండి. మా దగ్గర నేర్చుకోండి, మీరు 10 మందికి నేర్పించండి. సో ఆ పద్ధతిలో మేము వెళ్తున్నాం. ప్లస్ ఏదైతే మా సమయం మేము కేటాయిస్తామో, మా యాజ్ ఏ ప్రొఫెషనల్ ఆమె టీచర్, సో ఆ సమయం నుంచి మేము కొంత సమయం మీకు కేటాయిస్తున్నాం కాబట్టి మా దగ్గర నుంచి మనీ మీకు అంటే మా టైంతో పాటు దాన్ని ఏమంటారు డబ్బులు వేస్ట్ అవ్వకుండా మీకు ఖర్చు అయ్యేదంతా దాంట్లోనే అడ్జస్ట్ చేయడం కోసం మినిమం 500 రూపాయలు ఛార్జ్ చేస్తాం, అంతకంటే ఎక్కువ ఛార్జ్. లావణ్య కుమార్ గారు, మీరు ప్రధానంగా ఈ రైడ్ ఛేదన, స్వర్ణభుజి ఛేదన, మీరు ప్రధాన ఉద్దేశం యువతను దురలవాట్లకు దూరంగా ఉంచాలనేటటువంటి ప్రధాన ఉద్దేశం అని చెప్పారు. ఎలాంటి మెసేజ్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేశారు దేశవ్యాప్తంగా? యాక్చువల్గా మేము ట్రైనింగ్ బిజినెస్లో ఉన్నామండి. దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి యంగ్స్టర్స్కి స్కిల్లింగ్ ఇచ్చి సో ఎంప్లాయబిలిటీ పైన ఫోకస్ చేస్తున్నాం. గత 2-3 సంవత్సరాల నుంచి ప్యాటర్న్ మారింది, పర్టికులర్లీ కోవిడ్ తర్వాత. రీజన్స్ చాలా ఉండొచ్చు, బట్ దెన్ పీపుల్ ఆర్ గెటింగ్ యూస్ టు లాట్ ఆఫ్ ఆన్లైన్ అడిక్షన్స్ నా. తర్వాత నేర్చుకోవడంలో కొంచెం ఆ వేగం కొంచెం తగ్గింది. పర్సనల్గా వాళ్ళకి చాలా డిస్ట్రాక్ట్ అవ్వడానికి అవెన్యూస్ కూడా పెరిగాయి. ప్లస్ ఇప్పుడు రీసెంట్గా ఆర్థిక మందగమనం, కొంచెం ఎకనామిక్ రిసెషన్, బేసికలీ జాబ్స్ తక్కువ ఉండడము, ఇవన్నీ కారణాలు కన్నా మీరు పరిశీలిస్తే ఐడిల్ టైం చాలా ఎక్కువ ఉంది, చేతిలో మొబైల్ ఉంది, అండ్ పీపుల్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఒక పక్క. రెండవది ఆ పర్సివరెన్స్ కానీ, ఆ టెనేసిటీ కానీ, లేకపోతే ఎండ్యూరెన్స్ కానీ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ పైన, మెంటల్ ఎండ్యూరెన్స్ పైన ఫోకస్ చేసి వాళ్ళ గ్రిట్ని పెంచుకోవాలి అనే దానిపైన అంత ఇంట్రెస్ట్ కనబడట్లేదు, పర్టికులర్లీ యంగ్స్టర్స్లో. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ వై we decided, okay, let us show them a way. 45 years plus 5 days 6,000 కిలోమీటర్లు చేసి చూపిద్దాం. అంటే కరెక్ట్గా మీరు ఒక ప్రాసెస్ని బిలీవ్ చేసి కరెక్ట్గా మీ పైన టైము, ఎనర్జీ అండ్ మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీరు తీర్చిదిద్దుకోవచ్చు. అది ఏదైనా కానీ, ఇది ఒక బైకింగ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు నేర్చుకుంటున్న కోర్స్ కావచ్చు, లేదా పర్టికులర్గా ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కావచ్చు, ఏదైనా కానివ్వండి, దానిపైన ఇన్వెస్ట్ చేయాలి అంటే మీకు ఆ ఫోకస్ లెవెల్స్ కావాలి. దిస్ వాజ్ ద మెయిన్ అంబిషన్ బిహైండ్ దిస్ ఎంటైర్ రైడ్. అంటే మీరు చూడడానికి 25 కనిపిస్తారు, 45 అని చెప్తున్నారు. మరి I take it as a compliment. What are the secrets behind that? Actually, 2018 I was actually suffering from huge back pain. నేను మొత్తం నా ఆటలన్నీ వదిలేసి, గేమ్స్ అన్ని వదిలేసి, ఆల్మోస్ట్ నేను తీసుకొని ట్రీట్మెంట్ అంటూ లేదు. దెన్ మహేష్ గిరి అని నాకు ఒక పర్సనల్ కోచ్ ఉన్నారనమాట. ఆయన దగ్గర వెళ్ళి ఇంకా మొత్తం ఫిట్నెస్ పైన దాదాపు ఒక 3 years కష్టపడితే ఐ థింక్ ఐ గాట్ ద ఫిట్నెస్ బ్యాక్. సో బేసికలీ జస్ట్ వాంటెడ్ టు ప్రూవ్, అన్లెస్ అండ్ అంటిల్ వీ ఇన్వెస్ట్ టైమ్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. షో అప్ ఏదైనా నేర్చుకోవాలంటే యూ నీడ్ టు షో అప్ రెగ్యులర్లీ. ఆ కన్సిస్టెన్సీ లేదనుకోండి, చాలామంది అలా వదిలేసి కంట్రోల్ స్టార్ట్ చేస్తారు, వదిలేస్తారు. ఇప్పుడు January 1st వచ్చింది, ఎంతమంది రిజల్యూషన్ తీసుకొని ఉంటారు, సడన్గా ఇప్పుడు అంతా వదిలేస్తున్నారు. సో దిస్ వాజ్ ద మెయిన్ అజెండా బిహైండ్ దిస్ ఎంటైర్ ఎస్కేపేడ్ అండి. సో మొత్తం ఈ జర్నీలో మీరు కానీ చూస్తుంటే ఐ యాక్చువల్లీ చోజ్ ద థీమ్ ఆఫ్ మన ఇన్స్పిరేషన్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీ బైక్ కూడా మెసేజ్ అదే చెప్పారు మీరు. పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో మీరు ఈ యాత్రను చేపట్టినట్టు చెప్పారు. మీ బైక్ జనసేన పార్టీ లోగో ఉంది, స్టిక్కర్స్ ఉన్నాయి, మెసేజ్ క్యారిఫైడ్ చేశారు. ఎలాంటి సంఘటనలు, ఎలాంటి ఇన్సిడెంట్లు మిమ్మల్ని ఇన్స్పైర్ చేశాయి? నాకు జనసేన పార్టీకి కమర్షియల్గా కానీ ఏమీ సంబంధం లేదు. ప్యూర్లీ వాలంటరీ డెసిషన్. యు ఆర్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ జనసేన పార్టీ, బట్ you carry forward the message of Pawan Kalyan. The reason is he has that charisma to inspire people. Yes. And ఆయన పార్టీ విధానంలో యూత్ డెవలప్మెంట్ అనేది వన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ అజెండాస్. Yes. అండ్ ఇండైరెక్ట్గా చాలామంది ఆ పార్టీ నుంచి మేధో వర్గం కొంతమంది మేము స్కిల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి గత 6 నెలల నుంచి మాతో టచ్లో ఉన్నారు. దే హావ్ బీన్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జాబ్స్ క్రియేట్ చేయాలి అంటే సంవత్సరానికి 1,00,000 జాబ్స్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఎలా క్రియేట్ చేయాలి? అందరూ ఐటీ అంటున్నారు. నెక్స్ట్ 5 yearsలో ఐటీలో మొత్తం అంతా ఆల్మోస్ట్ ఇప్పుడున్న మ్యాన్ పవర్ హాఫ్ అయ్యే పాసిబిలిటీస్ కనబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏం చేస్తే యంగ్స్టర్స్కి ఒక జాబ్ సెక్యూరిటీ, ఒక జాబ్ పైన జాబబిలిటీ అనే పాయింట్ పైన ఏం చేయొచ్చు అనేది ఒక యాంగిల్లో. రెండోది ఆంటర్ప్రెన్యూర్షిప్. లాస్ట్ 5-10 years నుంచి మనకి చాలా ఇంక్యుబేషన్ ఫండ్స్ అన్నీ ఉన్నాయి. బట్ దెన్ ఫర్ ఎవ్రీ 1 unicorn దెర్ ఆర్ 1 million పాప్కార్న్స్. అంటే ఒక 1 million బిజినెస్లు స్టార్ట్ అయితే ఒక బిజినెస్ సక్సెస్ అయింది అనుకోండి యూనికార్న్గా, మిగిలిన ఆ 9,99,999 కంపెనీస్ విల్ బస్ట్.
అంత హ్యూజ్ రిస్క్ రేట్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ జనరేషన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు, ఫ్యామిలీ బిజినెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఎవరు నిలబడగలరు. దీస్ ఆర్ ద క్వశ్చన్ దట్ వీ హావ్ బీన్ గెటింగ్ ఫ్రమ్ దట్ పార్టీ. వాళ్ళ తపన చూసి కొంచెం ఆబ్వియస్లీ ఐ జస్ట్ గాట్ మోటివేటెడ్. అంటే అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ పార్టీ విచ్ లిజన్ టు ది యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద యంగ్స్టర్స్ అనేది. దట్ వాస్ ద ఓన్లీ రీజన్ వై యాక్చువల్లీ ఐ క్యారీడ్ దట్ పర్టికులర్ లోగో ఆఫ్ ది జనసేన పార్టీ. అంతమించి ఇంకేమీ కనెక్షన్ లేదు. ఎస్, రాజగోపాల్ గారు, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి యాక్సిడెంట్లలో 2.80 డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్స్. దాని మీద ప్రభుత్వాలు కూడా చాలా స్టింజెన్స్ యాక్షన్స్ తీసుకుంటున్నాయి, కానీ ప్రజలలో మార్పు రావడం లేదు. ప్రజలలో మార్పు రావాలి అంటే మీరేం మెసేజ్ ఇస్తారు? ఒకటి, ఫైన్స్ ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో, మీరు ఎంత మ్యాక్సిమం అబ్రాడ్లో కూడా అదొకటే రీజన్, మొత్తాన్ని మనము సంపాదించిన నెల మొత్తం డబ్బులు గవర్నమెంట్ తీసేసుకుంది అంటే నెక్స్ట్ మంత్ నేను తాగడానికి పోయే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. ఒకటి, అది బాగా గట్టిగా ఉండాలి దాని మీద. రెండు, అవగాహన. ఇప్పుడు మేము చేస్తాం ప్రతి వారము గవర్నమెంట్ ఏదో ఒకటి క్యాన్సర్ హాస్పిటల్లో లేక ఏదో ఒక అవగాహన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దీన్ని ఎస్పెషలీ మనము బస్తీ ఏరియాలో ఉన్న ఏరియాకి వెళ్ళి ఎవరైతే అక్కడ బండి నడుపుతారో క్యాంపెయిన్ చేయండి, అక్కడ లోకల్గా క్యాంపెయిన్ చేయండి. బాబు మీరు తాగితే ఒక చిన్న మనకి ఏదైనా మనం చెప్పే దానివల్ల ఎవరు వినరు, అదొక విజువల్లో చూపిస్తే 100% వాళ్ళ మైండ్లో అది గుర్తుండిపోతుంది, వాళ్ళకి మెమరలైజ్ అయిపోతుంది. సో వాళ్ళు జాగ్రత్త పడతారు. సో మీరు జస్ట్ గో షో దెమ్. ఇప్పుడు ఎలా అయితే మనము జిహెచ్ఎంసీ వాళ్ళు కొన్ని ప్రమోషన్స్ చేస్తారో అదే ప్రమోషన్స్ అక్కడ చేస్తే మ్యాక్సిమం అక్కడ చాలామంది ఇప్పుడు కూడా అవగాహన వచ్చేసింది. నా ఫ్రెండ్సే చూసాను చాలామందిని. ఇప్పుడు ఎక్కడికైనా వాళ్ళు పబ్కు పార్టీకి పోవాలంటే దే ఆర్ నాట్ రైడింగ్, దే ఆర్ నాట్ డ్రైవింగ్. వాళ్ళు ఒక కార్ హైర్ చేసుకొని అక్కడికి వెళ్ళి దే హ్యావ్ దేర్ ఫన్, మళ్ళీ ఇంటికి క్షేమంగా ఇంకో డ్రైవర్ని హైర్ చేసుకొని ఇంటికి వస్తున్నారు. చాలా మార్పు వచ్చింది. కానీ ఎవరైతే కొంతమంది ఉంటారో వాళ్ళల్లో ఇంకా మార్పు రాలేదు. సో కౌన్సిలింగ్ అవుతుంది, గవర్నమెంట్ తీసుకువెళ్తుంది, వాళ్ళని ఒకరోజు కూర్చోబెడుతున్నారు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, మళ్ళీ యథావిధిగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఐదర్ యూ ఫైన్ దెమ్, అదొక్కటే సొల్యూషన్. ఒకసారి ఫైన్ మనం ఒక 10,000 కట్టేసామంటే ఒక నెలకి అది మన జీతం, ఒక నెల జీతం. సో నేను 2వ నెల మళ్ళీ తాగి వెళ్ళాలనుకుంటే అవ్వదు. సో అంత కఠినంగా చేసే ముందు గవర్నమెంట్ వాళ్ళకి ఒక విజువల్ చూపించండి, కంటిన్యూస్గా వాళ్ళ మెమరీలో వాళ్ళకు ఇదే కనిపిస్తూ ఉండాలి. మనకు సినిమా థియేటర్లు ఎలా అయితే మనము గుట్కా పానీ తాగితే అది పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసి కనిపిస్తుందో, మా ఆవిడకి అది మైండ్లో పడిపోయింది. ఇంకా అది ఎప్పుడు వచ్చినా సరే, అఫ్కోర్స్ నేను సిగరెట్ తాగను, ఏవి చేయను, బట్ ఆవిడ ముందే చెప్పేస్తుంది, చూసారా పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేస్తుంది, కూర్చున్న వాళ్ళకి చూసారా ఇలా అవుతుంది. సో అలా విజువల్ తోటి మీరు ఎడ్యుకేట్ చేయండి వాళ్ళని. సో ఈ విధంగా చనిపోతారు. చనిపోయింది కేవలం మీరు కాదు, మీతో పాటు ఇంకొకరు ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఆ విజువల్స్ని ప్రజెంట్ చేయండి పీపుల్కి. మనం భరించలేము. ఇప్పుడు మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు చూస్తారు వాళ్ళని, ఆ విజువల్స్ చూసినప్పుడు వాళ్ళు చూడరు, ఎందుకంటే భయపడిపోతారు ఆ విజువల్స్ చూడడానికి. సో వాళ్ళు కళ్ళు దాచేసుకుని ఉంటారు. నేను అవి ప్రాక్టికల్గా చూసాను ఏమవుతుంది సిచ్యువేషన్, ఎందుకంటే నేను ఫిజిబిలిటీ స్టడీస్ చేస్తాను బేసిక్గా ఈ అండర్స్టాండింగ్ హౌ టు డూ అని. సో అవి చూసాను నేను, వాళ్ళు ఎప్పుడు కూడా చూడరు. సో వాళ్ళని యూ హ్యావ్ టు సీ దెమ్, మేక్ దెమ్ దట్ చూడండి మీరు చేసిన తప్పులు ఇలా ఉంటాయి, దానివల్ల ఇన్ని అవుతాయి, ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. ఒక్క యాక్సిడెంట్ నుంచి దాదాపు 10 నుంచి 15 ఫ్యామిలీస్ కంటిన్యూస్గా సఫర్ అవుతాయి. సో రీజన్స్ ఆర్ మెనీ. ఇంకొకటి, పోలీసులకు కూడా మంచి అవగాహన కావాలి సార్ రైడింగ్ దాని మీద. ఎవరైతే పోలీసులు రైడ్ చేస్తారో బ్లూ కార్డ్ అని వాళ్ళు, సో వాళ్ళకి ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తామో వాళ్ళు ఇంకొకరికి ట్రైనింగ్ ఇచ్చే విధంగా వాళ్ళని కూడా మనం కొంచెం గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తే దే దెమ్సెల్ఫ్, మనం ఫ్రెండ్లీ పోలీస్ అంటాం కదా, అలాగే లోకల్స్ దగ్గరికి పోయి కొంచెం బాబు రైడింగ్ సరిగ్గా చేయండి, మీకు ఏమైనా కావాలంటే మా దగ్గర రండి, ఒక చిన్నది వాళ్ళు ఇస్తే ఆ పోలీస్ దగ్గర నుంచి వచ్చిన ఆ భరోసా అనేది కొత్తగా ఉంటుంది. వాళ్ళకి ఒక నమ్మకం పెరుగుతుంది, అబ్బా నేను ధైర్యంగా చేయగలను, నేను ఏదైనా ముందుకెళ్ళను. సో కొంచెం ఆ పోలీస్ వ్యవస్థ నుంచి కూడా వీళ్ళు కొంచెం ఫ్రెండ్లీ పోలీస్ లాగా వచ్చి లోకల్ పీపుల్ని ఇంటరాక్ట్ అవుతే చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి, లోకల్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వాళ్ళ ముఖ్య భూమిక వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో వాళ్ళు చెప్పే మాటలు అందరూ వింటారు కాబట్టి వాళ్ళు కొంచెం వాళ్ళని ఈ అవగాహన కార్యక్రమాల్లో ఎక్కువగా పార్టిసిపేట్ అయ్యేలాగా చూడాలి. వాళ్ళు కేవలం పొలిటికల్ రాజకీయంగా సంబంధించిన ఈవెంట్సే కాకుండా ఇటువంటి అవగాహన కార్యక్రమాల్లో వాళ్ళని విరివిగా మనము ఇంక్లూడ్ చేస్తే 100%
గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది యాక్సిడెంట్స్ తగ్గించడానికి, ప్లస్ ప్రజలు సంక్షేమంగా ఉంటారు. ఎస్, లవణ కుమార్ గారు, మీరు మంచి సబ్జెక్ట్ టచ్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు యూత్ స్కిల్స్, యూత్ ఓరియంటెడ్ యాక్టివిజం డెవలప్మెంట్ గురించి ఆయన ఆలోచన విధానాన్ని చాలా వరకు ఫోకస్ చేస్తున్నాడని. ఇంకా అంటే కాంటెక్స్చువల్గా యూత్ సమస్యలు డిఫరెంట్గా ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంది, ప్లానింగ్ డిఫరెంట్గా ఉంది, టార్గెట్ డిఫరెంట్గా ఉంది, గోల్ సెట్టింగ్ డిఫరెంట్గా ఉన్నది. ఇప్పుడున్న కాంటెక్స్ట్ లోపట 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి యూత్ విజన్ ఓరియంటెడ్గా ఆలోచించాలంటే మీరేం సలహా ఇస్తారు? ఈ 15 సంవత్సరాల స్కిల్లింగ్ ఎక్స్పీరియన్స్లో మేము అబ్జర్వ్ చేసింది ఒకటే అండి, దెర్ ఆర్ నో డల్ స్టూడెంట్స్. డల్ స్టూడెంట్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ స్టూడెంట్స్ హు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎస్, ఆ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ ద ఇన్స్టిట్యూషన్స్. కాలేజ్ అనే ఒక ఈకో సిస్టంలో స్టూడెంట్ ఎంగేజ్మెంట్ అనేది బలంగా జరగాలి. లాస్ట్ 10 సంవత్సరాలు ఏమైంది అంటే పర్టికులర్గా మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా అటెండెన్స్ ఇవ్వడం జరిగిపోతుంది. ఎగ్జామ్స్ మాత్రం రాసేసి నీట్గా అది పాస్ అయిపోయి బయటకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇంత డైల్యూట్ అయిందో స్టూడెంట్స్ ఆ 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు క్యాంపస్లో ఉంటూ ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడం, సడన్గా మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని మన అమీర్పేటకు పంజాగుట్టకు వచ్చి ట్రైనింగ్ కోసం వచ్చేయడం. సో ప్లస్ ఇంకొకటి, అందరికీ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీలో జాబ్ వస్తేనే సెటిల్ అయినట్టు. మీరు మెడిసిన్ చేయండి, ఆఖరికి బయోటెక్నాలజీ చేయండి, నాకు ఐటీ జాబ్ కావాలి, తప్పులేదు, ఆస్పిరేషన్లో తప్పులేదు. కానీ ఈ డైవర్షన్ ఎక్కడ జరిగింది అంటే స్పేస్ కూడా ఉండాలి కదా. ఈ డైవర్షన్ అంటే స్టూడెంట్స్కి అవగాహన లేకపోవడం కూడా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఎంగేజ్మెంట్ జరగలేదు. దిస్ వాజ్ ద మెయిన్ రీజన్. మనకి మొన్న టీంతో మాట్లాడుతున్నప్పుడు కూడా, మన జేఎస్పీ వాళ్ళ టీంతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అడిగింది, హౌ డూ యూ ఇంక్రీజ్ దట్ ఎంగేజ్మెంట్ వెన్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద క్యాంపస్. యాక్చువల్ జనసేన పార్టీకి మీరు ఎలాంటి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తున్నారు? జనసేన పార్టీలో నుండి యూత్కు ఎట్లా టార్గెటెడ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు? పర్టికులర్గా బేసిక్ వాళ్ళ లైన్స్, ఇంట్రెస్ట్, వాళ్ళ ఏరియాస్ ఏది ఉన్నాయో చూడడం ఒకటి. అండ్ తర్వాత అందులో బేసికల్ కంటెంట్ డెవలప్మెంట్, కంటెంట్ ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రెండోది, ఒకటి ఏదైతే మనం నేర్పిస్తున్నామో దాన్ని వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అంటే వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు ఆ లెర్నింగ్ కంప్లీట్ అవుతుంది. ఓన్లీ నాలెడ్జ్ మాత్రమే కావాలి అంటే ఇప్పుడు ఈవెన్ హార్వర్డ్ మెటీరియల్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. సో ఎనీ స్టూడెంట్ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ది నాలెడ్జ్ పార్ట్, బట్ యూ కెనాట్ బై ఎ స్కిల్. స్కిల్ అనేది రిపిటేషన్ ద్వారానే వస్తుంది. ఒక యాక్టివిటీని మళ్ళీ 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 చేయడం ద్వారా మాత్రమే ఒక విద్యార్థి స్కిల్ఫుల్ అవ్వగలుగుతాడు. ఎప్పుడైతే ఓన్లీ నేను డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ కొనుక్కున్నట్టు నేను డబ్బులు ఇచ్చి స్కిల్ కొనుక్కోగలనా, ఈ పర్చేసింగ్ యాటిట్యూడ్ మన తెలుగు స్పీకింగ్ స్టేట్లో చాలా ఎక్కువైంది. ఇప్పుడు వస్తున్న వాళ్ళందరూ కూడా మేము 2 లక్షలు కడతాం, 1 లక్ష కడతాము, మాకు జాబ్ కావాలి, ట్రైనింగ్ మళ్ళీ తీసుకుంటాం, ఫస్ట్ జాబ్ ఇప్పించు, దానికి తర్వాత నువ్వు ఇచ్చే జాబ్ని బట్టి మేము తర్వాత ట్రైనింగ్ తీసుకుంటాం అన్నంత రేంజ్ వరకు వస్తున్నారు. ఇవన్నీ కూడా ఇంకా స్లోగా డైల్యూట్ అవుతాయి. ఇవన్నీ స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయి ఇప్పటికి. అండ్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గో బియాండ్ హైదరాబాద్. వాళ్ళకి బయట లొకేషన్స్లో ఆపర్చునిటీస్ ఉన్నా కానీ వాళ్ళకి నాకు జాబ్ వస్తే హైదరాబాదే కావాలి, హైదరాబాద్లోనే ఉండాలి అంటే, మళ్ళీ చెప్తున్నా, స్టూడెంట్ తప్పు ఏమీ లేదు. వీళ్ళకంతా ఇలాంటి పర్సెప్షన్ డెవలప్ అవ్వడానికి కారణము కాలేజీ లెవెల్లో ప్రాపర్ ఎంగేజ్మెంట్ లేకపోవడం వలనే అనేది చాలా క్లియర్గా వస్తున్న అవుట్కమ్ అండి. సో ఆ ఏరియాలో చాలా ఇనిషియేటివ్స్ అడిగారు. మేము మాకున్న ఎక్స్పీరియన్స్తో మా నాలెడ్జ్ని షేర్ చేసాం. చూడాలి, సో ఈసారి ఎలక్షన్స్ బట్టి, తర్వాత రిజల్ట్ని బట్టి, ఆ తర్వాత స్ట్రాటజీ ఎలాంటి ఇంప్లిమెంట్ చేస్తారనేది తర్వాత తెలుస్తుంది. ఎస్, డ్రైవింగ్ సేఫ్టీ అండ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ప్రభుత్వం ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుందంటని చెప్పి ఏమైనా సజెస్ట్ చేస్తారా రాజగోపాల్? ప్రభుత్వం చేసే స్కీమ్స్ని లోకల్ లీడర్స్ హ్యావ్ టు ప్రమోట్. చాలా వరకు మోటార్ వెహికల్ యాక్ట్ను రిఫార్మ్ చేశారు, కొత్త ఫైనింగ్ టెక్నిక్స్ అందులో ఇంప్లిమెంట్ చేశారు, ఫైనింగ్ ప్యాటర్న్ మార్చారు. గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా ఒకవేళ నెగ్లిజెన్స్తో యాక్సిడెంట్ జరిగితే సీరియస్ పనిష్మెంట్ కూడా ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తారు? ఎప్పుడైతే మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తారో ఇచ్చేటప్పుడు 60 నిమిషాలు ఒక వీడియో చేయండి, అందులో ప్రతి ఒక్కటి చూపించండి, అది మ్యాండేటరీ చేయండి చాలు. సో ప్రతి ఒక్క అమెరికాలో సేమ్ ప్యాటర్న్ దే ఆర్ అప్డేట్. ఎస్, సో ఆ విధంగా చేయాలి. 2, మీ పేరెంట్స్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి పోయేటప్పుడు అక్కడ పేరెంట్స్ అనేది కంపల్సరీ చేయండి. దే హ్యావ్ టు కమ్, దే హ్యావ్ టు అండర్స్టాండ్.
మా బాబు ఒక బైక్ తీసుకుంటున్నాడు, మా అమ్మ పేరు మీద తీసుకున్నాడో నాన్న పేరు మీద తీసుకున్నాడో బాబు తీసుకున్నాడు. పేరెంట్స్ మీరు రండి అక్కడికి, మీరు కూడా చూడండి, ఎందుకంటే 60 నిమిషాల వీడియోని మీ బాబు జీవితం మీద మొత్తం ఒక ఇంపాక్ట్ అవుతుంది. దాని తర్వాత ఇప్పుడు మేము రైడ్ చేసాము, ఇప్పుడు నా వైఫ్ సుధాదేవి, సో ఈవెన్ దో లైక్ ఆవిడ మిస్సెస్ ఇండియా తెలంగాణ, బట్ స్టిల్ షీ సపోర్ట్స్ మీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇట్. ఎప్పుడు కూడా భయపడ్డం అంటూ అయ్యయ్యో మీరు అయితే ఏమవుతుంది అది ఏం కాకుండా, సో ఆవిడకి నమ్మకం కలిగేలాగా నేను రైడ్ చేస్తే దే సపోర్ట్ మీ. అలా మనం కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తూ పోయే కొద్దీ ఈ యాక్సిడెంట్స్ అనేవి ఆటోమేటిక్గా తగ్గుతాయి. సో గవర్నమెంట్ అనేదాన్ని మీకు చెప్పాను కదా, అది మాత్రం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళకు. దాన్ని తీసుకువెళ్ళి లోకల్ లీడర్స్ ఎక్కడైతే మీరు డిస్ప్లేలో పెడుతున్నారో చూపించండి పబ్లిక్కి, ఈ విధంగా చేస్తేనే మీరు రోడ్ సేఫ్గా వెళ్తారు. అందులో ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది సార్, మీరు చేసే రెగ్యులర్ ప్రోగ్రామ్స్ని చూపించండి. సో దీంతోపాటు ప్రతి సిటీలో బైకర్ కమ్యూనిటీస్ ఉన్నాయి. సో మీరు వాళ్ళందరినీ ఒక నెలకు ఒక రోజులు ప్లీజ్ ఇన్వైట్ దెమ్, మీ సందేశం ఇవ్వండి. ఈ గవర్నమెంట్ ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాము, సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి, వాళ్ళకి చెప్పండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మీరు కేవలం అవగాహన వచ్చేసి హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయే కంటే ఇవి మేము చేసిన రిఫార్మ్స్, సో దీన్ని అందరూ మీరు ఫాలో అవ్వండి. కేవలం బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించడంతో అవ్వదు. సో వాళ్ళందరికీ మనం చూపించాలి కంపల్సరీగా, ఇది బాబు అవుతుంది, మీరు కంపల్సరీ దీన్ని ఫాలో అవ్వండి. 100 మందిలో కనీసం 10 మంది ఫాలో అవుతారు, ఆ 10 మంది కనీసం ఇంకొక 10 మందిని ఇంప్రెస్ చేస్తారు. ఆ ఇంప్రెషన్ అనేది పోతూ ఉంటుంది, అది ఆగదు ఎప్పుడు కూడా. ఆ 90 మంది ఎవరైతే ఈ 10 అనుకున్న దాంట్లో మళ్ళీ రిపిటిషన్లో వచ్చేస్తారు వాళ్ళందరూ. నేను చూసిన ప్రాక్టికల్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ మళ్ళీ వచ్చేస్తారు. కొంతమంది ఏంటంటే నాకు వచ్చేస్తుంది బండి, నేను చేసేసుకుంటాను, ఆ దృక్పథం ఉంటుంది. కానీ అది మెల్లమెల్లగా వాళ్ళు చేంజెస్ వచ్చేస్తాయి. నేను కూడా జాగ్రత్తగా ఉండాలి, నాకు ఇంట్లో ఫ్యామిలీ ఉంది, నేను ప్రాపర్గా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు లేరు. సో ఈ విధంగా వాళ్ళ మైండ్లో మనం ఇంప్రెషన్ చేసే కొద్దీ మన రైడింగ్ స్టైల్ అనేది మారుతుంది, జాగ్రత్తలు పెరుగుతాయి. సో 10 మంది అది చూసి నేర్చుకోవడం మొదలు పెడతారు. సో ఎవ్రీథింగ్ గోస్ ఆఫ్. గవర్నమెంట్తో అసలు ఇబ్బంది లేకుండానే మనం దాన్ని సాల్వ్ చేసుకునేలాగా అయిపోతాం. ఇక్కడ ఒక పాయింట్ అండి, మనకి హైదరాబాద్లో బైకర్స్ నైట్ గ్రూప్ అని ఒకటి ఉందండి. అందులో దాదాపు ఒక 600-700 మంది మెంబర్స్ ఉంటారు. అన్ని కాస్ట్లీ బైక్స్ ఉంటాయి. అందులో మీరు మెంబర్గా జాయిన్ అవ్వాలి అంటే మ్యాండేటరీ, సేఫ్టీ గేర్ మ్యాండేటరీ, అండ్ ఆఖరికి మీరు రైడింగ్ షూ లేకపోతే వాళ్ళు అసలు మెంబర్షిప్గా ఎంకరేజ్ చేయరు. తర్వాత మాకు రేసిస్ట్ మోటార్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళు కూడా మొత్తం ప్రాపర్ గేర్ లేకపోతే దే డోంట్ అలౌ. వాళ్ళ స్టిక్కరింగ్ కానీ ఎవరికైనా మెంబర్కి ఇవ్వాలి అంటే దే ఇంప్లిమెంట్ లాట్ ఆఫ్ రూల్స్. ఇది మీరు ఇస్తున్నాము, డోంట్ మిస్యూజ్ దిస్. అండ్ మీరు సిటీలోకి వెళ్ళినప్పుడు మైండ్లో కీడా ఉంటుంది, దాన్ని అసలు యాక్టివేట్ చేయకండి, బీ రెస్పాన్సిబుల్. అంటే ద పాయింట్ ఈజ్ మన పనిగారు చెప్పినట్టు ఆల్రెడీ మంచి అవేర్నెస్ ఉన్న ప్రొఫెషనల్ క్లబ్స్ ఉన్నాయి. ఆ క్లబ్ అనే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని యంగ్స్టర్స్కి దాన్ని ఇంటరాక్షన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగి అండ్ గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేయగలిగితే ఐ థింక్ వీ కెన్ సీ వెరీ గుడ్ చేంజ్. సార్ యాడింగ్ టు దిస్ పాయింట్, ఆటో ఎక్స్పోస్ అని ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ఈవెంట్స్ చేస్తున్నారు. దాంట్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనము ఇండల్జ్ చేస్తే కేవలం వెహికల్స్ని చూపించకుండా అక్కడ ఈ బైకర్ వాళ్ళని పిలిచి సో వాళ్ళతో 4 మెసేజ్లు ఆ యంగ్స్టర్స్కి ఇప్పిస్తే చాలా బాగా. లవణ కుమార్ మీరు అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత గురించి ఇంతగా ఆలోచిస్తున్నారనేటటువంటి ఆలోచన కలిగే విధంగా జనసేన పార్టీ యూత్కు ఇలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తుందనేటటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా మీరు రివీల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఇంకా బెస్ట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి ఎలాంటి ప్లానింగ్స్ చేస్తే బాగుంటుంది? ఒకటి, కరోనా వల్ల అందరు స్టూడెంట్స్కి టెక్నాలజీని ఎలా వాడుకోవడం బాగా అర్థమైంది. దాని వలన ఎవరైతే ప్రాపర్ ఎక్స్ప్లెయినర్స్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారో వరల్డ్లో వాళ్ళందరినీ టీచింగ్ సైడ్ ఎక్స్ప్లెనేషన్ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుకు తీసుకొచ్చి ఈ కాలేజ్ ఎన్విరాన్మెంట్స్లో ఉన్నప్పుడు వెన్ ద స్టూడెంట్ ఈజ్ ఇన్ ద కాలేజ్ వీ నీడ్ టు రియలీ క్రియేట్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అదొక హైబ్రిడ్ మోడల్లో స్టూడెంట్ ఇంట్లో ఉండడం కాదు, కాలేజ్లో ఉంటాడు, బట్ దెన్ ఇప్పుడు ఈ పక్క ఎక్స్పర్ట్స్ మాత్రం వరల్డ్ ఎక్కడన్నా ఉండొచ్చు. అండ్ ఒకేసారి మీరు కొన్ని లక్షల మందిని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిసిప్లైన్. అది జావా కావచ్చు, లేకపోతే ఫినాన్స్ కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మాకు ఒక పక్క విద్యార్థులేమో లక్షల్లో ఉన్నారు, అండ్ ట్రైనింగ్ సెంటర్స్ కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, నంబర్స్ వైజ్ చాలా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మన కాలేజ్ ఫార్మాట్లో ఆ రేషియో మెయింటైన్ చేయాల్సిందే. దాంతోపాటు హాఫ్ డే కనుక ఈ స్కిల్స్ మీద ఫోకస్ చేయగలిగితే
wherein you bring in the outside experts and hold the students in the campus and then create a platform. That will be a really game changer అవుతుంది అని అనుకుంటున్నాము. రెండవది ఆంటర్ప్రెన్యూర్షిప్ పైన కూడా యంగ్స్టర్స్కి అప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళ పైన ఫోకస్ చేయడం కాకుండా 40+ అంటే 40+ అనేది ఇట్స్ ఏ ఎక్సలెంట్ ఏజ్ వేర్ యు సీ ఏ ప్రాపర్ రైజ్. అప్పటికే మనం నలిగి ఉంటాం, ఆ తర్వాత యూ ఆర్ ఇన్ స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. అక్కడ నీకు మేకప్ బ్రేక్ పాయింట్కి వచ్చేస్తాం. పీపుల్ విల్ రియలీ ఆ ఫియర్స్ ఏమున్నా కానీ పోతాయి, అన్లెస్ మేబీ సమ్ సైకలాజికల్ బయాసెస్ కానీ మనం ఉంటాయేమో కానివ్వండి. బట్ దెన్ వాళ్ళకి ఆల్రెడీ ఒక మంచి స్కిల్ వచ్చి ఉంటుంది. ఒక 1000 మంది 40+ ఉన్న వాళ్ళని అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఒక్కొక్కరి పైన ఒక 50 లక్షలు ఖర్చు పెట్టండి. ఆ 1000 మంది నుంచి మీకు ఖచ్చితంగా 200 స్మాల్ ఎంటర్ప్రైజ్ క్రియేట్ అవుతాయి. ఒక్కొక్కరు 100 మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలుగుతారు. అంటే దాదాపు ఒక 20,000. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది అనేటటువంటి ఒక కాన్ఫిడెంట్ స్టడీస్ రివీల్ అయినాయి. మీలాంటి వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం కింద ఏర్పడితే గవర్నమెంట్కు పూర్తిగా మీరు అవుట్సోర్సింగ్ ఇవ్వడానికి ఫుల్ టైమ్గా రెడీగా ఉంటారా? సో లైక్ టూ అర్లీ అవుట్సోర్సింగ్ అనేది ఏ గవర్నమెంట్ అయినా ఎంకరేజ్ చేశారు సార్. ఫస్ట్ తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. కొత్త స్టేట్ వాళ్ళు మొత్తం ఫోకస్ అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఉన్నారు. ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ ఆయన మొత్తం ఫండ్స్ అన్ని కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ మీద పెడుతున్నారు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన కాకుండా. ఎందుకంటే డే టు డే మెయింటెనెన్స్ సరిపోతుంది. ఇప్పటికి ఇవన్నీ ఈ లాస్ట్ 10 yearsలో కనుక కరెక్ట్గా ఫండ్ అలొకేషన్ జరిగి ఉంటే, కొన్ని ప్రాజెక్ట్స్ కనుక కరెక్ట్గా మనకి ఆల్రెడీ లైమ్లైట్గా వచ్చి ఉంటే మనం నెక్స్ట్ స్టేజ్కి ఉండేవాళ్ళం. లైక్ ఇన్ తెలంగాణ ఫస్ట్ 5 years వాటర్ పైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన క్రియేట్ చేయగలిగారు. ఒక్కొక్క ఐటీ ఒక్కొక్క సపోర్ట్ చేస్తూ వచ్చింది. అండ్ వాళ్ళు బెనిఫిట్స్ పైన కూడా ఫోకస్ చేయడం వల్ల మొత్తం అంతా బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ జరిగింది. మనకు అక్కడ ఏపీలో కొంచెం ఇబ్బంది వచ్చింది. బట్ దెన్ దే ఆర్ వెరీ వెరీ ప్రో. యువతకి యంగ్స్టర్స్కి ఏవైతే మంచి జరుగుతుంది అని వాళ్ళు నమ్మితే క్లియర్గా కనుక మన ఎవరైతే మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి వస్తారు వాళ్ళు కనుక ప్రాపర్ ప్లాన్ కనుక ఎగ్జిక్యూట్ చేయగలిగితే I think the team is very active. నేను ఇప్పుడు it's too early for me to comment on the result and all. అండ్ మీరైతే మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. బట్ దెన్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ప్రతి ఒక్కరు ఫియర్స్గానే ఫైట్ చేస్తారు అండ్ అభిప్రాయాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. మన ఏపీ తెలంగాణలో మొత్తం ట్రోల్లు, పర్సనల్గా అటాక్ అన్ని జరుగుతుంటాయి. బట్ దెన్ చూడాలండి. ఐ థింక్ వీ నీడ్ టు సీ. రాజగోపాల్ గారు ఫైనల్ మెసేజ్ ఏమిస్తారు, కన్క్లూజన్ మెసేజ్ ఏమిస్తారు? ప్లీజ్ ఎవ్రీబడి, అందరూ మీరు సేఫ్టీ గేర్ని మెయింటైన్ చేయండి రైడింగ్ చేసేటప్పుడు. హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ దిస్ ప్లీజ్ దయచేసి బయటకు వెళ్ళకండి. గవర్నమెంట్ ఫైన్సే కాదు, మీ ప్రాణాలను మీరు కాపాడుకోండి, ఇతర ప్రాణాలను కూడా కాపాడండి. మీకు బండి నేర్చుకోవాలి, నేను బాగా రేసింగ్ చేయాలి, స్పీడ్గా పోవాలి అనుకుంటే దయచేసి ట్రైనింగ్కి రండి, నేర్చుకోండి. దాని తర్వాత మీరు ట్రాక్కి వెళ్ళండి, సూపర్ హీరో అవ్వండి. అంతేగాని రోడ్ల మీద ఏం చేయకండి దయచేసి. ఇందులో ఆడ మగాకి తేడా లేదు రైడింగ్కి. సో దయచేసి దాన్ని గమనించండి. అందరం ఈక్వల్గా మనం ట్రావెల్ చేస్తాం కాబట్టి సో వాళ్ళకు కూడా అదే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇప్పుడు అంతకుముందు ఈ గేర్స్ అనేవి మగవాళ్ళకి మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా అట్లీస్ట్ గేర్స్ వాళ్ళకు సూట్ అయ్యే విధంగా వచ్చాయి కాబట్టి సో దే ఆల్సో లైక్ సేమ్. సో వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళని ఎప్పుడు కూడా తులనాడకండి, నువ్వు తక్కువ హాహా నవ్వకండి. సో వాళ్ళని మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే వాళ్ళు అంత ఎక్కువగా బయటికి వస్తారు. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ పేరెంట్స్ ప్లీజ్ ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే చాలామంది పిల్లలు చిన్నప్పుడు బాగా సైకిల్ తొక్కేసాను మా, నేను ఇది చేశాను అది చేశాను వచ్చి చెప్తాము, బట్ అక్కడ ఎప్పుడు కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద కెరియర్ పాయింట్ ఆఫ్ ఇట్ మీరు గమనించండి. ఎందుకంటే ఇండియాలో చాలా చాలా ఇలాంటి వస్తున్నాయి. అడ్వెంచర్ టూరింగ్ అని కూడా ఒకటి వన్ ఆఫ్ ద కెరియర్ పాయింట్ ఆఫ్ ఇట్ నౌ. మేము కూడా హైదరాబాద్లో ఇప్పుడు అది కొంచెం ఎక్కువ అవగాహన కల్పించాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 50 సంవత్సరాలు ప్లస్ ఉన్న వాళ్ళు ఒక 15 మంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళ చెప్పడం ఏంటంటే మాకు రోజు ఒక 300 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, ఇక్కడ నుంచి లడాక్ వెళ్ళాలి. ఎందుకంటే లడాక్ అనేది ఆ బైకర్స్కి డెస్టినేషన్, అది వెళ్ళాలనుకుంటున్నాం. కాకపోతే మా ఏజ్ ప్రకారం వీ డజంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ ఇష్యూస్. మేము మెల్లగా 300, 500 అలా వెళ్ళాలనుకుంటున్నాం, అందుకంటే ఎక్కువ వద్దు. సో మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే మనం మీ అంతటి మీరు రైడ్ చేసే బదులు
ఫస్ట్ అందరు మీ 15 మంది ఒక దగ్గర వస్తే మీ అందరికీ మేము కొంచెం ట్రైనింగ్ ఇస్తాం. బండి ఎలా చేయాలి, లారీలను ఓవర్టేక్ ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, లారీలు వచ్చినప్పుడు మనం సైడ్ ఎలా ఇచ్చి వాళ్ళని ఎలా పంపించాలి, సో ఎవరైనా ఆకతాయిలు వచ్చినప్పుడు వాళ్ళ దూరం నుంచి మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మనం వేసుకునే గేర్ కంఫర్టబుల్ ఉండాలి. అలా కాకుండా కంఫర్టబుల్ లేకుండా మనం రైడ్ చేయలేం. కొంచెం ఇబ్బంది వచ్చి ఇలా అనగానే బండి ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఏ ఇబ్బందులు రావు. సో ఆ అవగాహన అనేది అడ్వెంచర్ టూరింగ్ కావనండి, ఆఫ్ రోడింగ్ కావనండి, లేదా ఫుల్ ట్రాక్ రేస్లో. రాజగోపాల్ గారు, థ్యాంక్ యూ. లావణ్య కుమార్ గారు, ఏది ఏమైనా కానీ తల్లిదండ్రులు తమ పిల్లలకు బైకులు ఇప్పించడమే కాకుండా సరైనటువంటి ట్రైనింగ్ అనేది కూడా మస్ట్ అండ్ షుడ్గా ఇప్పిస్తేనే సేఫ్టీ సెక్యూర్గా మన పిల్లలు రోడ్లపైన తిరిగేటటువంటి అవకాశాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని ఫణి రాజగోపాల్ నాయుడు గారు, అదేవిధంగా నానబాల లావణ్య కుమార్ గారు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 6000 కిలోమీటర్లు బైక్ పైన ప్రయాణించి యువతను రుగ్మతల నుండి దూరంగా ఉంచాలనేటటువంటి మెసేజ్తో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యూత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎట్లా లింకప్ చేయాలనేటటువంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టారనేటటువంటి అంశాన్ని ఈరోజు స్పష్టమైంది. వెల్కమ్ టు ప్రైమ్ స్పెషల్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. యువతరంలో ఈ రోజు వస్తున్నటువంటి మార్పులను అనుగుణంగా సమాజం పట్ల వారి అవగాహన పెంచాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతో 2 బైకర్లు దేశవ్యాప్తంగా యాత్ర నిర్వహించారు. దేశవ్యాప్తంగా సంభవిస్తున్నటువంటి ప్రమాదాలను అరికట్టడంతో పాటు యువతరంలో పెరుగుతున్నటువంటి వ్యసనాలను దూరం చేయాలనేటటువంటి ప్రధాన అజెండాతో 2 బైకర్లు దేశవ్యాప్తంగా స్వర్ణ చతుర్భుజి అంటే హైదరాబాద్, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై, మళ్ళీ చెన్నై, స్వర్ణ చతుర్భుజి అనేటటువంటి 6000 కిలోమీటర్లు